నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. ఎప్పుడైతే జూన్ 2న పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు, సుదీర్ఘమైన ప్రసంగం. దాంట్లో ఎవరికి నచ్చిన పాయింట్లు వాళ్ళు తీసుకున్నారు. దానికి నాగబాబు గారు నాయకుడు అన్న తర్వాత మీరు నోరు మూసుకొని ఫాలో అయిపోవాల్సిందే. దానికి ప్రకాష్ రాజ్ గారు మేమేం గొర్రెలం కాదు, బానిసలం కాదు, మీరు ఏం చెప్తుంది వినడానికి, ప్రశ్నించే హక్కు మాకుంది. ఇప్పుడు దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ గారి స్పందన. రాజు అన్నవాడు అంటే ప్రజాస్వామ్యంలో నాయకుడు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది, కిరీటం లేని రాజ్యేమి కాదు అంటూ ఆయన చేశారు. ఎక్కడ పోతుంది ఇష్యూ అంటే ఒకటి, ప్రజాస్వామికంగా మీ ట్వీట్ లేదు అనే విషయాన్ని నాగబాబుకి అర్థం చేయించడం కోసం ప్రకాష్ రాజు అలాగే రామ్ గోపాల్ వర్మ ఇద్దరు కష్టపడ్డారు. కానీ దాన్ని స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా అనేది చూడాలి. అంటే ఆయన దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉండొచ్చు నాగబాబు దగ్గర. మేము దేశం గురించి మాట్లాడలేదండి, మా పార్టీ అంతర్గత వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం మేము అని చెప్తాడు ఆయన. అంతర్గత వ్యవహారం అంటే నేను మా పార్టీ శ్రేణులకి చెప్పాను, నాయకుడు చెప్పినట్టుగా వినండి, నాయకుడి మాట జవదాటకండి, నాయకుడే నిర్ణయం తీసుకుంటాడు, మీరు కాదు, కాబట్టి మీరు నాయకుడిని ఫాలో అవ్వండి, ఇది అవసరం అని చెప్పి. జనరల్గా సెంట్రలైజ్డ్ డెమోక్రసీలో పద్ధతి ఉంది. సెంట్రలైజ్డ్ డెమోక్రసీ అంటే కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటాం తెలుగులో. ఆ కేంద్రీకృత ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం మెజారిటీ నిర్ణయాన్ని మైనారిటీ ఫాలో కావాలి. అయితే వీళ్ళ భిన్నాభిప్రాయాన్ని రిజర్వ్లో పెట్టుకోవాలి. రిజర్వ్లో పెట్టుకుని వాళ్ళని ఫాలో అవుతూ, ఒకవేళ ఆయన ఫెయిల్ అయితే అప్పుడు మేము ఆ రోజు చెప్పిన మాట నిజమే కదా, మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక నుంచి మా అభిప్రాయాన్ని మీరు గౌరవించాలి అని అడగటం. నిజానికి జనసేన పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా, లేకపోతే నేను ఇందాక చెప్పినటువంటి సెంట్రలైజ్డ్ డెమోక్రసీ ఉందా అనే దాని మీద వాళ్ళ విధానం ఏమిటో ఎవరికి తెలియదు. కానీ నాగబాబు గారు చేసిన ట్వీట్ అయితే మీరు నాయకుడిని ఫాలో కాకపోతే కష్టం అనే ధోరణిలోనే ఉంది. మేము యాక్సెప్ట్ చేయమని కూడా ఉంది, దానిలో ఒక అంతరార్థం. మన రాజకీయాలు అంతే కదా సార్, ఎవరైతే పార్టీకి సంబంధించిన అధినాయకుడు ఉంటారో వాళ్ళు ఒక గీత గీస్తారు, ఆ గీతలో లోపల ఉండాల్సిందే. వాళ్ళు నోరు విప్పి మాట్లాడితే కూడా వాళ్ళని రెబల్స్ గా స్టాంప్ వేసిన సందర్భాలు మనం చూసాం. రెబల్గా స్టాంప్ వేస్తారు, పక్కకి గెంటేస్తారు, నెట్టేస్తారు, అయిపోతుంది. అంటే సొంత క్యాడర్ నుంచి వాళ్ళని తిట్టించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అంటే ఒక ముద్ర వేసిన తర్వాత ఎవరినైనా క్షమించరు. స్టాంపింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది మన దగ్గర, స్టాంపింగ్ పాలిటిక్స్ అని నడుస్తాయి. అందుకని అది డెమోక్రటిక్గా లేదు. పార్టీ లోపలైనా సరే, పార్టీ అంతర్గత వ్యవహారమే కావచ్చు. ఒకవేళ అంతర్గత వ్యవహారం అనుకున్నప్పుడు మీరు ఎక్కడ పెట్టాలి ఆ పోస్టు, మీరు ట్వీట్ చేయకూడదు. ఓపెన్ ఏరియాలో మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టారు మీ అభిప్రాయాలు. మీరు మీ క్యాడర్కి చెప్పుకోదలుచుకున్న విషయాలు మీ ఇంటర్నల్ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టుకోండి, దాన్ని ఎక్స్టర్నల్ వేదికల మీద పెట్టద్దు. పెట్టాక ప్రపంచం మాట్లాడుతుంది. మాట్లాడకుండా ప్రపంచం కళ్ళు మూసుకుని యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందని భావిస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇంకా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ జరగల. అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే అమలు అవుతోంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కకి పెట్టి కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలనే అభిప్రాయం ఉంది కొంతమందిలో. ఆ ఉన్న వాళ్ళతో ట్రావెల్ అవుతున్నారు ఇప్పుడు జన సైనికులు. ఎవరికి ఉంది అభిప్రాయం? భారతీయ జనతా పార్టీకి ఉంది, కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలి అని. ఆ రాజ్యాంగాన్ని తీసుకురావాలనే కోరుకున్నటువంటి బీజేపీతో ట్రావెల్ అవుతున్నాడు జన సైనికులు. కాబట్టి మనం అనివార్యంగా కొత్త రాజ్యాంగం వస్తుంది అంటే, ఒక రకంగా చెప్పాలంటే అది ముసోలినీ రాజ్యాంగం అమలులోకి రాబోతోంది. ఒక ఫాసిస్ట్ రాజ్యాంగాన్ని తీసుకురావడం కోసం డ్రాఫ్టింగ్ కంప్లీట్ అయ్యి వాళ్ళు ప్రస్తుతం నాగ్పూర్లో ఉంచారు దాన్ని. అంటే పూర్తి మెజారిటీ వచ్చిన రోజున దాన్ని బయటకు తీసుకొస్తాం అనేది వాళ్ళ అభిప్రాయం. ప్రస్తుతానికి అమలులో ఉన్న రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఉన్న పార్టీల్లో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. ఆ అంతర్గత ప్రజాస్వామ్యం ప్రకారం చూస్తే క్యాడర్ని గొర్రెలుగా భావించే నాయకుడిని గనక అతన్ని ప్రజానాయకుడిగా ఎన్నుకుంటే, అతన్ని మంత్రిగా ఎన్నుకుంటే అతను ప్రజల్ని కూడా గొర్రెలుగానే చూస్తాడు. క్యాడర్ని గొర్రెలుగా చూసిన వాడు ప్రజల్ని సొంత బుర్రలు ఉన్న మనుషులుగా చూస్తాడనుకోవడం భ్రమ.
అందుకని ఈ ట్రెండ్ ప్రమాదం, ఈ ధోరణి అంటే నాగబాబు గారి ట్వీట్లో ఆయన వెదజల్లిన భావజాలం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేది. వాళ్ళు నమ్మిన పార్టీ ఏ పార్టీకి అయితే వాళ్ళు సేవ చేస్తున్నారో ఆ పార్టీకి అది మంచి స్టేట్మెంట్గానే కనిపించవచ్చు, కానీ ప్రజాస్వామ్యం ప్రకారం చూస్తే అది దుర్మార్గం. ఆ విషయాన్ని చాలా లైటర్ విన్లో చెప్పారు వాళ్ళిద్దరు. వీళ్ళు ఎప్పుడైతే జనసేన పార్టీ పెట్టారో జన సైనికులు అందరూ ఒక ఆలోచనతో ఆయన వెంబడి నడిచారు. ఇప్పుడు జన సైనికుల అభిప్రాయంతో సంబంధం లేకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఏ పార్టీ అధిష్టానమైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు కింద ఎమ్మెల్యేలతో మాట్లాడతాము, కార్యకర్తలతో మాట్లాడతాము, వాళ్ళు ఏమంటారో చూసి దాన్ని బట్టి మా డెసిషన్ ప్రకటిస్తామంటే రాజకీయ పార్టీలు. కానీ జనసేనలో మొదటి నుంచి మనం చూస్తున్నాము, వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుంటే దాన్నే ఫాలో అవుతున్నారు తప్ప కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, జన సైనికుల అభిప్రాయం ఏంటి, తమను నమ్ముకొని తమతో తమ వెంబడి నడిచే వాళ్ళు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు అనేది అలా పట్టించుకోవట్లేదు. ఉండదు. ఏ పార్టీలోనూ లేదు ఆ పరిస్థితి. ఏ రాజకీయ పార్టీలోనూ ఆ పరిస్థితి ఉండదు. చెప్పడానికైనా చెప్తున్నారు కదా సార్. చెప్పడానికి ఉంటుంది, అంటే చెప్పడానికి 100 చెప్తారు కానీ ఆచరణ అంటే నారాయణ రెడ్డి గారు ఎక్కడో రాస్తాడు, ఆశయాలకు నోళ్లు చాలవు, ఆచరణకు కాళ్ళు కదలవు. అందుకని పదమంటూ పలుకులే కానీ కథలని అడుగు ఎక్కడికి అని రాశాడు ఆయన. అదే పరిస్థితి ప్రతి రాజకీయ పార్టీకి 100 చెప్తారు కానీ వాళ్ళు ఏది పాటించరు, ఇన్ ప్రాక్టీస్ ఉండదు. అధినాయకుడి ఆదేశానుసారం శిరస వహించి వ్యవహరించక తప్పని పరిస్థితే ప్రతి పార్టీలోనూ కేడర్కు ఉంది. కాకపోతే పొలిటికల్ పార్టీల లోపల కేంద్రీకృత ప్రజాస్వామ్యం ఉండాలి అని ఒక సూత్రం ఉంది, అది కూడా ఎవరు పాటించటం లేదు. అంటే మెజారిటీ మైనారిటీ ఉంటుంది ఏ పార్టీలోనైనా, అంటే పొలిటికల్ డిస్కషన్ జరిగే పార్టీల్లో. ఇక్కడ పొలిటికల్ డిస్కషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలు లేవు. రాజకీయాలు లేకుండా రాజకీయం చేస్తారు వాళ్ళు. రాజకీయం చేయటం అంటే నాయకుడికి ఏది ఉపయోగకరమో ఆ నిర్ణయం నాయకుడు తీసుకుంటాడు, దాన్ని ఫాలో అయితే నాయకుడికి లాభం చేకూరుతుంది, ఆ లాభంలో కొంత వాటా వీళ్ళకి కూడా వస్తుంది. ఇక్కడ ఇది రాజకీయ వ్యాపారం స్పష్టంగా. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ చేయటానికి రాజకీయాల్లోకి రాలేదు, ఆయన చాలా స్పష్టంగా రాజకీయ వ్యాపారం, ఇది గిట్టుబాటు అయిన వ్యాపారం, లాభసాటి వ్యాపారం, ఉన్న వ్యాపారాలన్నింటిలోకి సినిమా బిజినెస్ కన్నా కూడా లాభదాయకం రాజకీయ వ్యాపారం అని మాత్రమే ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టింది ఆ ఉద్దేశంతో అయినప్పుడు ఆ వ్యాపారానికి విఘాతం ఈ ప్రజాస్వామ్యం ఇవన్నీ కూడా. అందుకని ఒక షాప్లో పనిచేసే కుర్రాళ్ళకి సొంత అభిప్రాయాలు చెప్పే ఇది ఉండదు కదా, స్వేచ్ఛ. రేపు పొద్దున 7 నుంచే షాప్ తెరవాలి అంటాడు ఓనర్ గారు, అంటే 6 నుంచి అక్కడికి జనాలు వస్తారని ఆయనకి ఏదో ఇండికేషన్ ఉంటుంది. ఉన్నప్పుడు 5 నుంచే కొట్టు తెరవాలి అంటాడు. అన్నప్పుడు నోరు మూసుకుని నీ ఇంట్లో 100 సమస్యలు ఉండొచ్చు, అవన్నీ పట్టించుకోకుండా నువ్వు పొద్దున్నే 4:30కే వెళ్ళి అక్కడ షాప్ ముందు కూర్చోవాలి. కూర్చోబోతే తీసి అవతల పాడేస్తాడు, రెండో రోజు ఉద్యోగంలోంచి తీసేస్తారు. కాబట్టి ఇదే విషయాన్ని ఆయన ఇంకొంచెం పాలిష్డ్ లాంగ్వేజ్లో చెప్పాడు నాగబాబు గారు. ఆయన ఏమి తప్పు చెప్పాడని నేను అనుకోవట్లేదు, కానీ బయట ఉన్నటువంటి డెమోక్రసీని నమ్మిన వాళ్ళు, ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంది అనుకుంటున్న వాళ్ళు, రాజకీయాలు పూర్తిగా వ్యాపారమయమైపోయాయి అని చెప్పి నమ్మని వాళ్ళు కొంతమంది కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ గారు, ఓ పక్క ప్రకాష్ రాజ్ గారు, మరో పక్క ఆర్టిస్ట్ రాహుల్ గారు కూడా స్పందించారు. ఆర్టీఏ ప్రకారం అన్ని చెప్పాల్సిందే, జై తెలంగాణ అన్నారు ఆయన అయితే లాస్ట్లో. ఎక్కడైనా ఏ పార్టీలోనైనా అంతర్గత ప్రజాస్వామ్యం ఉందా అంటే అనుమానమే. అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు. పర్టికులర్గా ప్రాంతీయ పార్టీలలో కుటుంబ పాలనే నడుస్తుంది. కుటుంబ అభిప్రాయం చెప్తారు, అక్కడ రివోల్ట్ అవ్వాల్సింది కూడా కుటుంబ సభ్యులే. క్యాడర్కి భిన్నాభిప్రాయాలు ఉంటే ఆ కుటుంబంలో ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయేమో అని వెతుకుతారు. వెతికి ఆ చెవి దగ్గరికి వెళ్ళి మాట్లాడతారు. మాట్లాడితే ఆ చెవికి అర్థమవుతుంది, ఆ చెవి వెనకాల ఉండే బుర్రకు అర్థమవుతుంది. ఓకే, మన పార్టీలో మనతో ట్రావెల్ అయ్యేవాళ్ళు ఇంతమంది ఉన్నారు అని. అక్కడి నుంచి ఆ నెంబర్ పెంచుకుంటూ వెళ్ళి అధినాయకుడికి వెన్నుపోటు పొడిచి అధికారం కైవసం చేసుకోవటం, ఇది ప్రాంతీయ పార్టీల్లో జరిగేటువంటి స్కీమింగ్. ఇది ప్రపంచానికి ఆల్రెడీ 100 అనుభవాలు ఉన్నాయి. కనుక ఒక ప్రాంతీయ పార్టీలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణే నాయకుడు.
రేపు పొద్దున ఎవరైనా కొత్త నాయకుడు ఎమర్జ్ అవ్వచ్చు. ఈ పాత నాయకుడు అధికారం వదులుకోవడానికి సిద్ధపడకపోతే అప్పుడు అక్కడ అంతర్గతమైన కుటుంబ తగాదా జరుగుతుంది. అది ఎవరి నుంచి అయినా జరగచ్చు, నాగబాబు నుంచి కూడా జరగచ్చు. చూడాలి సార్ ఏంటి. అప్పుడు మాట్లాడతాడు ఆయన మళ్ళీ. అప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఆయన కూడా బహిరంగ వేదికలెక్కి మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.